ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మీకు దేవుడు తెలుసా? ఎందుకు తెలియదండి, తెలుసు మాకు అని మీరు రకరకాలుగా మాట్లాడతారు. దేవుడికి మీరు తెలుసా? కొంచెం సందేహించాలి, వెయిట్ చేయాలి. అయితే ఈ మాటని మనం అర్థం చేసుకోవటానికి రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి ఏమనంటే దేవునికి తెలియుట. నాహూము 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. తన యందు నమ్మిక ఉంచిన వారికి ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచిన వారికి ఆయన ఎరుగును. అంటే ఎవరైతే నమ్ముతారో వారికి ఆయన ఎరుగును. కాబట్టి దేవునికి ఎరుగుట, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. అంటే దేవుడు మనల్ని ఎరుగుట. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఇందులో, ఆయనను నమ్మిన వారిని ఆయన ఎరుగును. నమ్మని వారిని మీరెవరో నాకు తెలియదు అంటారు. ఓకే, నమ్మటం, హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. ప్రతిరోజు ఆయన కలుసుకోవటానికి వచ్చి సహవాసం చేసి స్నేహం చేసి ఎరుగుట. ఓకే, ఎరుగుట అన్న మాటని కొంచెం లోతైనటువంటి మాట. అది అర్థం ఏంటంటే, ఆదాము హవ్వను ఎరిగెను, తద్వారా కయీనును కనెను. అంటే ఇట్స్ సంథింగ్ డీపర్. నాట్ నోయింగ్ అబౌట్, దేవుని గురించి తెలుసుకున్నట ఇన్ఫర్మేషన్ ఉండటం కాదు. ఇన్ఫర్మేషన్ ఉండటం ఏంటంటే మనము ఆయన గురించి తెలుసుకున్నట. ఆయన తెలుసుకున్నట అంటే ఆయనతో సంబంధం ఉండి, ఆయన ఏ సమయంలో ఎలాగ ప్రత్యుత్తరం ఇస్తారు కాదు. నో 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 దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. కానీ సన్నిహితంగా ఎరుగుట, అది దట్ ఈస్ నోయింగ్. సో ఆయన యందు విశ్వాసముంచు వారిని ఆయన ఎరుగును. ఆయన నమ్మాలి, ఆయన విశ్వసించాలి. అంతేకాదు, ఏ దినం కూడా వదలకుండా, పెయిన్ అనుకోకుండా, విసుకొనుకోకుండా, నాకు ఇంకో పని ఉంది అనుకోకుండా ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో గడపటం. ఒకసారి నేను ఊరు వెళ్ళాను, తిరిగి వచ్చాను, అలసిపోయి ఉన్నాను. ఆదివారం మళ్ళా సాయంత్రం ఆరాధన కార్యక్రమంలో పంపులు పొంది ఇంటికి 11 ఆ టైంకి వచ్చాను. అలసిపోయి ఉన్నాను బాగా, ప్రయాణం నుండి వచ్చి. మీరేం చేస్తారు? ప్రయాణం నుండి వచ్చి సాధారణంగా పడుకుంటారు. పడుకోవద్దని నేను అనటం లేదండి, అది మానవ సహజం. కానీ నేను పడుకోలేదని చెప్తున్నాను. ఎందుకంటే దేవునితో నేను గడపాలని టైం అయింది. ఓకే, 11:30 ఆ టైంకి ప్రార్థనకి వెళ్ళి, ప్రార్థనలో ఇంచుమించు 3 గంటల వరకు, లేకపోతే 3:30, 4 గంటల వరకు టైం గడిపి, అప్పుడు ప్రభా నిద్ర వస్తుందని చెప్పి నిద్రపోయాను. సో నా టాప్ ప్రయారిటీ ఏంటంటే యేసు ప్రభు వారు సన్నిహితంగా గడప. బైబిల్ గ్రంథంలో రూతు బోయాజు పొలంలో పరిగెలు ఏరుకుంది, అంటే మిగులు సగులు ఏరుకున్నది. ఆవిడకి వరుస అవుతాడు బోయాజు. అందుకే ఒక రాత్రి పొలంలో అతను పడుకునుంటే అత్తగారు పర్మిషన్ ఇస్తే, అప్పుడు రూత్ వచ్చి బోయాజు పాదాల దగ్గర పడుకుంది. ఆ రాత్రి ఏదో ఇదేంటి నాకు కాళ్ళకి ఏదో తగులుతుంది అని పుల్లిపడి లేచి చూస్తే రూత్ అక్కడ పడుకుని ఉంది. అమ్మా ఏంటి ఇక్కడ పడుకున్నావు? ఇంకేమన్నా నయ్యం, అందరూ చూస్తే ఏమనుకుంటారు? వద్దొద్దు, తెల్లవారుజామున అవ్వగానే నువ్వు వెళ్ళిపోమ్మా, నా దగ్గర ఉండకూడదు, ఇలాగా నీకు చేయవలసింది నేను చేస్తాను అని రాత్రి ఆవిడ చేసిన ప్రక్రియ అర్థం చేసుకుని మరుసటి రోజు అందరి ఎదురుగుండా పబ్లిక్గా ఆవిడ వివాహం చేసుకోవటానికి అనౌన్స్ చేస్తాడు. రాత్రి దొరికింది కదా అని స్త్రీతో గడపాలి కదా, ఈవిడికేముంది, పేదది, ఎవరి దగ్గరికి ఇక్కురు మందం అని ఉపయోగించుకోలేదండి, దుర్వినియోగం చేసుకోలేదు. అయితే ఈ ఇన్సిడెంట్ గురించి నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రాత్రి ఇంటిమేట్గా, మామూలుగా తెలిసిన దాన్ని బట్టో, లేకపోతే
నీ పొలంలో ఏదో ఏరుకున్నానమ్మా, అడుక్కునేదాన్ని, నాకెవరూ లేరు, మీరు నాకు కొంచెం ఆశ్రయం ఇవ్వండి అని అడగటానికి కాదు. నేను నీ భార్యనవుతాను, మీరు నన్ను ఏలుకోండి అని ఒక ఇన్విటేషన్ ఇస్తుందన్నమాట. దుర్వినియోగం చేసుకునే ఇన్విటేషన్ తీసేసుకోలేదు బోయాజు. దానికి ఒక క్రమం ఉంది. 3 అనౌన్స్మెంట్స్ చర్చిల్లో చేయాలి. ఇన్విటేషన్ అందరికీ ఇవ్వాలి. బహిరంగంగా పెళ్లి చేసుకోవాలి. కొంతమంది దొంగతనంగా పెళ్లి చేసుకోవటానికి వెళ్ళిపోయి దొంగతనంగా చేసుకుని చలామణి అయిపోతుంటారు భార్యాభర్తలుగా. కొంతమంది అదే ఉండదు. ఇదేంటో మరి పద్ధతులు. కానీ యేసు ప్రభు వారు ఏంటంటే, ఆయన దగ్గరికి మనం వస్తామని, విరామం లేకుండా ఆయనతో కలిసి గడపటానికి చూస్తామని ఆయన ఎదురు చూస్తే, మనం ఆయనతో గడిపితే ఆయన ఏమంటున్నారంటే, నేను నిన్ను ఎరుగుదును, ఐ నో యు. ఇర్మియాతో 1వ అధ్యాయము 4వ వచనంలో, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు జెరమియా సేయింగ్, ఐ న్యూ యూ బిఫోర్ ఐ ఫార్మ్డ్ యూ ఇన్ ద వూంబ్. తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక మునిపే నేను నిన్ను ఎరుగుదును. ఎప్పుడు? రూపించక ముందు. ఎక్కడ? తల్లి గర్భంలో. అంటే బిఫోర్ జెరమియా ఎగ్జిస్టెడ్. ఇర్మియాకి ఉనికి లేక ముందే దేవుడు ఇర్మియాని ఎరిగి ఉన్నాడు. అంటే ఇర్మియా దేవునితో గడపటం మొదలుపెట్టాడు. అందుకే ఐ న్యూ యూ, నువ్వు నాకు ముందే తెలుసు, నేనే కదా నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపించాను అంటున్నారు దేవుని బిడ్డ. ఆయనతో గడపటం మొదలు పెడితే, సన్నిహితంగా సాన్నిధ్యం కలుగుంటే, సహవాసం కలుగుంటే, ఆయన నిన్ను ఎరుగుయున్నాడు. నువ్వు విశ్వాసం పెట్టి ఆయన నాకు తెలుసు అని నువ్వు ఆయన దగ్గరికి చేరితే, తెలుసున్న వాళ్ళ దగ్గరికి కదండి మనం వెళ్ళటానికి చూస్తాం. మీరు అందరూ పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి ఎందుకు చేరతారు? మీ భార్య పిల్లలు ఉన్నారని, లేకపోతే మీ భర్త పిల్లలు ఉన్నారని, అది హోమ్. అలాగే ప్రతిరోజు మనము దేవుని దగ్గరికి చేరితే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. వాట్ ఎ వర్డ్ అండి. నాతో దేవుడు మాట్లాడిన మాట. హీ న్యూ మీ, హీ నోస్ మీ, హీ కంటిన్యూస్ టు నో మీ. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎంత మంచి మాట ప్రభా. నువ్వు మమ్మల్ని తెలుసుకునుట, మా గురించి తెలుసు, మాకు నీ గురించి తెలుసు. కానీ నీతో సన్నిహితంగా గడపటానికి మేము ఇష్టపడి, నువ్వు రక్తం కార్చినంతగా మమ్మల్ని ప్రేమించావే, మేము కనీసం కొన్ని గంటలు నీ దగ్గర గడపలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇదిగో ఈ దినం నుండి నీతో ఈ 5 నిమిషాలు నీ ముఖాన పడేయటం కాదు ప్రభా. ఈ దినం నుండి మేము నిర్ణయించుకుంటున్నాం, నీతో సాన్నిధ్యం కలిగి సమయం గడపటానికి ఇష్టపడి నీ దగ్గరకు వచ్చి, ప్రభా నువ్వు మాతో మాట్లాడాలని, నువ్వు మాతో ముచ్చటించాలని, నీ మాట ఆలకిస్తే మాకు జీవాహారం కనుక మమ్మల్ని మేము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.